ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ముందుకెళ్తున్నారు. వైనాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 7 దశల్లో 65 మందికి పైగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసిన సీఎం జగన్ పార్లమెంటు స్థానాల పరిధిలో 2 అభ్యర్థులను కొనసాగిస్తూనే 14 మందిని కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇక విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ నుంచి బొత్స మేనల్లుడు, చిన్న సీను లేదా సిట్టింగ్ ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ను పోటీ చేయించాలని చూస్తున్నారు. విజయనగరం పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మజ్జి శ్రీను సుముఖంగా లేకపోవడంతో పాటు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న కారణంగా బెళ్లాను చంద్రశేఖర్ కు మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే హెచ్ఎల్ నియోజకవర్గం వైసీపీలో గ్రూప్ రాజకీయాలు తెరపైకి రావడంతో హెచ్ఎల్ సెగ్మెంట్ ను అధిష్టానం హోల్డ్ చేయడం సంగతి అందరికీ తెలిసిందే. దీంతో హెచ్ఎల్ సెగ్మెంట్ పై ఉత్కంఠభరితమైన టెన్షన్ నెలకొంది. బొత్స మేనల్లుడు, చిన్న శ్రీను విజయనగరం ఎంపీగా సుముఖంగా లేకపోవడంతో హెచ్ఎల్ నియోజకవర్గం వైపు ఆయన గాలి సోకొచ్చు అంటూ కొంతమంది బహిరంగంగానే చర్చించుకున్నట్లు విశ్వసనీయత సమాచారం.